ఎమ్మెల్యేల చేరికలపై స్పీడ్ పెంచింది కాంగ్రెస్ పార్టీ. బీఆర్ఎస్ ఎల్పీ విలీనం టార్గెట్ గా చేరికలకు ప్లాన్ చేస్తోంది. ఇవాళ సాయంత్రం రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ సీఎం సమక్షంలో కాంగ్రెస్ లో చేరనున్నారు. రేపు శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికపూడి గాంధీ జాయిన్ కానున్నట్లు తెలుస్తోంది. ఎల్లుండి మరొక ఎమ్మెల్యే చేరుతారని టాక్. నియోజకవర్గంలోని లోకల్ లీడర్స్ కు ఇబ్బంది లేకుండా ఒక్కో బీఆర్ఎస్ ఎమ్మెల్యేను పార్టీలో చేర్చుకుంటోంది కాంగ్రెస్ నాయకత్వం. మరిన్ని అప్డేట్స్ రాజు లైవ్ లో అందిస్తారు. రాజు, కాంగ్రెస్ లో చేరికల అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ అపర్ణ. కాంగ్రెస్ పార్టీ చేరికలను స్పీడప్ చేసింది. అంటే కాంగ్రెస్ పార్టీ వరుసగా బీఆర్ఎస్ సంబంధించిన ఎమ్మెల్యేలను ఎమ్మెల్సీలను టార్గెట్గా చేసుకొని కాంగ్రెస్లో చేరికలను ప్రోత్సహిస్తున్న సిచ్యువేషన్ అనేది కనబడుతుంది. ఇప్పటి వరకు బీఆర్ఎస్కు సంబంధించిన 7 ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. అదేవిధంగా మరొక 6 ఎమ్మెల్సీలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. పార్లమెంటు ఎన్నికల కంటే ముందు 3 కాంగ్రెస్ పార్టీలో చేరారు. దానం నాగేందర్, కడియం శ్రీహరి, అదేవిధంగా తెల్ల వెంకట్రావు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత మరొక 3, మొన్న రీసెంట్గా 4 చేరారు. పోచారం శ్రీనివాస్ రెడ్డి, అదేవిధంగా సంజయ్ కుమార్, దాంతోపాటు చేవెళ్ళ ఎంపీ కాళే యాదయ్య. ఇక లాస్ట్ వీక్ చూసుకున్నట్లయితే గద్వాల్కి సంబంధించిన ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి కాంగ్రెస్లో పార్టీలో చేరారు. ఇప్పటి వరకు 7 కాంగ్రెస్ పార్టీలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చేరారు. అదేవిధంగా మరొక 6 ఎమ్మెల్సీలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. వీరితో పాటు మిగతా సంబంధించిన ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరడానికి సిద్ధంగా ఉన్నారు. ఇవాళ రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారు. ఇప్పటికే ఆయన తిరుపతి కుటుంబ సభ్యులతో తిరుపతి శ్రీవారి దర్శనానికి వెళ్లారు. ఆయన అక్కడ మీడియాతో మాట్లాడుతూ ఆయన బీఆర్ఎస్ని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నట్లు ఆయన ప్రకటించారు. ఇక రేపు కూడా శేరిలింగపల్లి ఎమ్మెల్యే అరకపూడి గాంధీ కూడా కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నట్లు తెలుస్తుంది. అదేవిధంగా మరికొంతమంది గ్రేటర్ హైదరాబాద్కు సంబంధించిన ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్ పార్టీలో వరుసగా చేరబోతున్నట్లు సమాచారం అందుతుంది. అయితే ఒకేసారి గ్రేటర్ హైదరాబాద్ నుంచి 6 ఎమ్మెల్యేలను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవాలని భావించినప్పటికీ కూడా అయితే కొన్ని నియోజకవర్గాల్లో ఇంకా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలతోని మంథనాలు చేస్తున్నారు. దీంతో అక్కడ నేతల మధ్య సమన్వయం రావాల్సి ఉంది. అందుకే ఆ చేరికలు ఆలస్యం అవుతున్నట్లు తెలుస్తుంది. ఎందుకంటే మొన్న రీసెంట్గా జగిత్యాలకు సంబంధించి చేరిక సమయంలో అక్కడ జీవన్ రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. అది ఏఐసిసి దాకా వెళ్ళింది. సో అలాంటి డిస్టర్బెన్స్, అలాంటి కోఆర్డినేషన్ చూసుకున్న తర్వాతనే కాంగ్రెస్ పార్టీలో చేరికలు ఉండేలాగా ఏఐసిసి ఒక డైరెక్షన్ ఇచ్చింది. అంటే పాత కాంగ్రెస్ పార్టీలో ప్రజెంట్ ఉన్న నేతలు కావచ్చు, అదేవిధంగా కొత్తగా వచ్చే నేతలు కావచ్చు, వాళ్ళిద్దరి మధ్య సమన్వయం కుదిర్చిన తర్వాతనే చేరికలు ఉండేలాగా చూసుకోవాలని ఏఐసిసి డైరెక్షన్ ఇచ్చింది. అందులో భాగంగానే మొన్న రీసెంట్గా కృష్ణమోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో గద్వాల్ ఎమ్మెల్యే బీఆర్ఎస్ని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆయన వాస్తవానికి చాలా రోజుల క్రితమే కాంగ్రెస్ పార్టీలో చేరాల్సి ఉంది. కానీ అక్కడ సరితా తిరుపతయ్య అభ్యంతరం వ్యక్తం చేయడంతోనే ఆ చేరిక ఆలస్యమైంది. సరితా తిరుపతయ్యను నేరుగా సీఎం రేవంత్ రెడ్డి తన నివాసానికి పిలుచుకొని భరోసా ఇచ్చారు. సరితా తిరుపతయ్యకు సంబంధించి రాజకీయ భవిష్యత్తు నేను చూసుకుంటాను, పార్టీలో ఇంపార్టెన్స్ ఇస్తాను, అదేవిధంగా ప్రభుత్వంలో కూడా ప్రాధాన్యత కల్పించేలాగా పదవి ఇస్తానని కూడా ఆయన హామీ ఇచ్చినట్లు తెలుస్తుంది. అందుకే ఆయనే కృష్ణమోహన్ రెడ్డి చేరిక అయిపోయింది. అదేవిధంగా మిగతా నేతలు అంటే ఇప్పుడు ఇవాళ రాజేంద్రనగర్ సంబంధించిన ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ చేరిక కూడా ఇవాళ ఉంటుంది. అక్కడ రాజేంద్రనగర్ నియోజకవర్గం సంబంధించిన కాంగ్రెస్ నేతలకు అస్యూరెన్స్ ఇచ్చినట్లు తెలుస్తుంది. మిగిలిన నియోజకవర్గాల్లో కూడా కాంగ్రెస్ నేతలతోని మంతనాలు కొనసాగుతున్నాయి. ఎందుకంటే బీఆర్ఎస్ నేతలు చేరడంతో కాంగ్రెస్ నేతలు కొద్దిగా అసంతృప్తికి ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి అలా ఉండకుండా చూసుకున్న తర్వాతనే చేరికలు ఉంటున్నాయి. ఒకేసారి కాకుండా ఒక రోజు ఒకరిని, ఇవాళ ప్రకాష్ గౌడ్ ఉంటే రేపు అరకపూడి గాంధీ, ఎల్లుండి ఇంకొక నేత. గ్రేటర్ హైదరాబాద్లో ఇప్పటివరకు ఎల్బీ నగర్ నుంచి సుధీర్ రెడ్డి, అదేవిధంగా ఉప్పల్ ఎమ్మెల్యే ఆడ లక్ష్మారెడ్డి, అదేవిధంగా మిగిలిన ఎమ్మెల్యేలు కూడా చాలామంది అంబర్పేట నుంచి వెళ్ళి కాలేరు వెంకటేష్ కావచ్చు, కుతుబ్లాపూర్ నుంచి వెళ్ళి వివేకానంద్ గౌడ్ కావచ్చు, మిగతా మాధవరం కృష్ణారావు కావచ్చు, ఇలా చాలామంది నేతలు కాంగ్రెస్ పార్టీలో చేరడానికి ఇంట్రెస్ట్గా ఉన్నారు. దానికి సంబంధించిన మంతనాలు కూడా కొనసాగుతున్నాయి. అయితే మొత్తం బీఆర్ఎస్ సంబంధించి అసెంబ్లీ ఎన్నికల్లో 39 మంది ఎమ్మెల్యేలు గెలిచారు. అయితే కంటోన్మెంట్ నుంచి వెళ్ళి చూసుకున్నట్లయితే అక్కడ బై ఎలక్షన్స్ జరిగింది. అక్కడ బై ఎలక్షన్ జరిగితే అక్కడ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. శ్రీ గణేష్ గెలిచారు. ఇక 38 మందిలో 1/3 అయితే ఎల్పీ, టీఆర్ఎస్ ఎల్పీ, బీఆర్ఎస్ ఎల్పీ కాంగ్రెస్లో విలీనమైనట్లు
అవుతుంది. ఇప్పటి వరకు 8 అంటే ఇవాళ ప్రకాష్ గౌడ్ చేరితే బీఆర్ఎస్ సంబంధించిన ఎమ్మెల్యేలు 8 మంది చేరినట్లు. అయితే మరొక 20 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరినట్లయితే ఎల్పీ విలీనం అయ్యే అవకాశం అయితే కనబడుతుంది. అంటే గతంలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు సేమ్ కాంగ్రెస్ సంబంధించిన నేతలను ఎమ్మెల్యేలను వరుసగా చేర్చుకొని ఎల్పీని కాంగ్రెస్ సంబంధించిన సిఎల్పీని అందులో విలీనం చేసుకున్నారు. అప్పుడు సేమ్ కేసీఆర్కు రిటర్న్ గిఫ్ట్ ఇవ్వడానికే సీఎం రేవంత్ రెడ్డి కావచ్చు, కాంగ్రెస్ నేతలు కావచ్చు, బీఆర్ఎస్ సంబంధించిన ఎమ్మెల్యేలను కాంగ్రెస్లో చేర్చుకున్నట్లు అయితే అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికే ఎమ్మెల్యేలు కూడా చేరే ఎమ్మెల్యేలు కూడా గత ప్రభుత్వ హయాంలో పూర్తిగా కుటుంబ పాలన సాగింది. కేసీఆర్, కేటీఆర్, కవిత, హరీష్ రావు, సంతోష్ రావు ఈ వీళ్ళ నేతృత్వంలోనే పాలన సాగింది. మంత్రులుగా ఉన్న ఎమ్మెల్యేలుగా ఉన్న వాళ్ళకు ఆత్మగౌరవం లేకుండా వివరించారు వాళ్ళు అనేది బీఆర్ఎస్ సంబంధించిన ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్న ఎమ్మెల్యేలు అదే చెప్తున్నారు. ఈ కొద్దిసేపటి క్రితం దానం నాగేందర్ కూడా సేమ్ అదే చెప్పారు. ఆ కుటుంబ సభ్యులు తప్ప మిగిలిన ఎమ్మెల్యేలంతా కాంగ్రెస్ పార్టీలో చేరడానికి సిద్ధంగా ఉన్నారు. తనతో కూడా చాలా వరకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మంతనాలు జరుపుతున్నారు అనేది కూడా ఆయన కూడా స్పష్టం చేయడం జరిగింది. ప్రకాష్ గౌడ్ కూడా సేమ్ అదే అంటున్నారు. సో మొత్తానికైతే బీఆర్ఎస్ సంబంధించిన ఎమ్మెల్సీలు వరుసగా కాంగ్రెస్ పార్టీలో చేరడానికైతే సిద్ధంగా ఉన్నారు. అయితే గంపగుత్తగా అంటే ఎప్పుడైనా చేరికలు ఇప్పటివరకు చూస్తున్నట్లయితే ఎమ్మెల్సీలు 6 ఒకేసారి చేరారు. ఎమ్మెల్యేలు కూడా 3+3 6 ఒకేసారి చేరారు. మధ్యలో తర్వాత కృష్ణమోహన్ రెడ్డి ఆయన ఇండివిజువల్గా చేరారు. మళ్ళీ 6 చేరడానికి సిద్ధంగా ఉన్నప్పటికీ కూడా నేతల మధ్య సమన్వయం చేయడానికి మాత్రం ఆలస్యం అవుతున్నట్లు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు చెప్తున్నారు. రోజు ఒక్కొక్కరిని కాంగ్రెస్ పార్టీలో చేర్చుకునేలాగా కసరత్తు చేస్తున్నారు. అందులో భాగంగానే ఇవాళ ప్రకాష్ గౌడ్, రేపు అరకపూడి గాంధీ, ఎల్లుండి మరొక గ్రేటర్ హైదరాబాద్ సంబంధించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఇట్లా రోజుకొకరు కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం అయితే కనబడుతుంది. పూర్తిగా బీఆర్ఎస్ ఎల్పీని కాంగ్రెస్లో విలీనం చేసేలాగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా అదే స్థాయిలో పనిచేస్తున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజాపాలన అమలవుతుంది. అదేవిధంగా గ్యారంటీలు కూడా అమలు చేస్తున్నారు. దాంతోపాటు ప్రధానంగా ఇక్కడ స్వేచ్ఛ ఎక్కువ, కాంగ్రెస్ పార్టీలో స్వేచ్ఛ ఎక్కువ, కాంగ్రెస్ ప్రభుత్వంలో స్వేచ్ఛ ఎక్కువ. ఎవరైనా ఎమ్మెల్యేలు, మంత్రులు ఎవరైనా ఫ్రీగా సీఎం రేవంత్ రెడ్డితో కావచ్చు, వాళ్ళ అభిప్రాయాలను షేర్ చేసుకోవడానికి కావచ్చు, మాట్లాడడానికి కావచ్చు, ఈజీగా యాక్సెస్ ఉంటుంది. కానీ గత ప్రభుత్వంలో మాత్రం అలా యాక్సెస్ లేదు. చాలామంది ఇబ్బందులు పడ్డారు. ప్రగతి భవన్ ఇప్పుడు ఉండే ప్రజాభవన్ ఏదైతే ఉందో అప్పుడు ప్రగతి భవన్ ముందు గేట్ల కానీ ఎమ్మెల్యేలు పడిగాపులు కాసిన సందర్భం అంటూ వాళ్ళు గుర్తు చేస్తున్నారు. సో ఇప్పుడు వాళ్ళంతా కాంగ్రెస్ పార్టీలో చేరడానికి సిద్ధమవుతున్న సందర్భం అయితే కనబడుతుంది. రైట్, థ్యాంక్ యూ రాజు.